కొరియన్ కనకరాజు వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. వాస్తవానికి హిట్ టాక్ సొంతం చేసుకుంది. చాలా అద్భుతంగా నటించాడు వరుణ్ తేజ్ అని చెప్పేసి వరుణ్ తేజ్ ఖాతాలో ఇది ఒక హిట్ అవుతుందని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉన్న సమయంలో సతీష్ గారు ఒక వివాదం అంటే ఆ సినిమాలో హీరోగా కమెడియన్ గా యాక్ట్ చేసిన సత్య ఒక డైలాగ్ అప్పట్లో ఉన్న ఒక సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ని ఇమిటేట్ చేశారు, కావాలని కించపరిచారు ఎన్టీఆర్ ని అని చెప్పి కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ రెడీ అయ్యారు. దానికి వరుణ్ తేజ్ కూడా క్లారిటీ ఇచ్చాడు, అటువంటి ప్రయత్నం ఏమీ కాదు, ఇది గొప్ప గొప్ప వాళ్ళ దాన్ని ఇమిటేట్ చేస్తారు కదా అని చెప్పేసి. ఎందుకు వివాదాలకు చాలా దూరంగా ఉంటారు వరుణ్ తేజ్, ఎందుకు వివాదాలలోకి లాగుతూ ఉన్నారు అంటే ఏం చెప్తారు? అంటే వివాదాల్లోకి లాగడం కాదు, ఆ సీన్ అనేది వివాదానికి కారణమైంది. అంటే ఇప్పుడు ఏమైతుందంటే ఈ మట్కా సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు వరుణ్ తేజ్, కానీ ఆ సినిమా క్లిక్ అవ్వలేదు, ఫ్లాప్ అయింది. దాంతో ఈ కొరియన్ కనకరాజు సినిమా ఎలా ఉండబోతుంది, ఏంటి ఇలాంటి డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడు వరుణ్ తేజ్, ఒక సక్సెస్ పాత్ లో వచ్చిన ఈ మెగా ప్రిన్స్ అని అంటారు వాళ్ళు, ఈ హీరో ఎందుకు ఇట్లా కొంచెం అటు ఇటు అవుతున్నాడు అని చాలా మంది అనుకున్నారు. అయితే ఫ్లాప్లు వచ్చినంత మాత్రాన హీరోలో అంటే కంటెంట్ ఉంటే కట్అవుట్ నిలబడుతుంది అన్నట్టుగా ఇక్కడ ఏంటంటే వరుణ్ తేజ్ ఈ కొరియన్ కనకరాజ్ సినిమాలో అద్భుత నటన, మంచి స్టోరీ, బాగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఎక్కడ చూసినా దీనికి సంబంధించిన ట్రోలింగ్స్, దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంది. ఈ వీకెండ్స్ లో మొత్తం థియేటర్స్ మొత్తం టికెట్లు సోల్డ్ అవుతున్న వాతావరణం ఉంది. నిజంగా ఇది మెగా ఫ్యామిలీకి, మెయిన్ నాగబాబుకి కొడుకు ద్వారా వచ్చిన ఈ బిగ్ హిట్ అనేది రియల్లీ వాళ్ళకి హ్యాపీ కలిగించేదే. ఎందుకంటే మధ్యలో ఒకటి రెండు ఫ్లాప్లు రావటం, అనుకున్నంత రిజల్ట్స్ రాకపోవడం అనేది కొంత ఎవరికైనా డిసప్పాయింట్ గా ఉంటారు. కానీ ఇది మొత్తం పటాపంచలు చేసేసింది. అయితే ఈ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఒక వివాదం అనేది ఇప్పుడు వాళ్ళని కొంత సందిగ్ధానికి దారి తీయించే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈ ఆగస్టు 7న థియేటర్లు అంటే నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి సత్య చేసిన ఓ ఇమిటేషన్ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వివాదానికి కారణమైంది. ఇదేంటి మనం చూస్తున్నాం, గత వారం 10 రోజులుగా సీనియర్ ఎన్టీఆర్ ఒక సినిమాలో నటించిన సీన్, అంటే సీనియర్ ఎన్టీఆర్ ఆయన కరాటే చేస్తుంటారు అనమాట. కరాటే చేస్తూ అక్కడ చంద్రమోహన్ కూడా ఉంటాడు అందులో. ఏదో ఒక కరాటేలో ఒక షాట్ కొట్టే క్రమంలో ఆయన ఒక ఇట్ ఈజ్ అమెచ్యూరిష్ అని ఒక పదాన్ని, ఒక డైలాగ్ ని సీనియర్ ఎన్టీఆర్ వాడతారు. సేమ్ అలాంటిదే ఇక్కడ సత్యతో పెట్టి ఇలా కొట్టబోతే ఇట్స్ అమెచ్యూరిస్ అని సత్య క్యారెక్టర్ ఇందులో చెప్పింది. చెప్పేసరికి ఏమైంది, ఈ మధ్య కాలంలోనే ఆ క్లిప్ అనేది ట్రోల్ అవుతుండడం, ఆ క్లిప్ ని సినిమాలో ప్రస్తావించడం, ఇది కావాలనే ఈ సినిమాలో ప్రస్తావించారు, కావాలనే దాన్ని ట్రోలింగ్ వీళ్ళే తీసుకొచ్చారు, ఒక రకంగా సీనియర్ ఎన్టీఆర్ ను అమ్మానించే ప్రయత్నం చేశారని ఒక వర్గం దీన్ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది, పెద్ద ఇష్యూ స్టార్ట్ చేసింది. అంటే సోషల్ మీడియాలోని కొందరు ఎంత చిల్లరగా దిగజారి ప్రవర్తిస్తారంటే దీన్ని సీనియర్ ఎన్టీఆర్ వర్సెస్ నాగబాబు మార్చేశారు, కమ్మ వర్సెస్ కాపు అని మార్చేశారు, తర్వాత మెగా వర్సెస్ నందమూరి ఫ్యామిలీని మార్చేశారు, చివరికి జనసేన వర్సెస్ టీడీపీని మార్చేశారు. అంటే ఒకటి జరిగిన దానికి ఎన్ని రకాల కోణాలు పెట్టి రకరకాల ట్రోలింగ్స్, రకరకాల ఇది నాగబాబు ఇంటెన్షన్తో చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, ఎంత రప్చర్ చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే చాలా ఇది ఉంది, అంటే ఎన్టీఆర్ లాంటి లెజెండ్ నటుడిని అవమానించాలని ఖచ్చితంగా ఎవరు అనుకోరు. ఆయన ఖచ్చితంగా మహానటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు. అంటే హిస్టరీలో ఆయన ఒక ఇది, ఆయనకు ఆ స్టేచర్ అవన్నీ ఉంది, ఆయన గౌరవం ఆయనకి ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సత్య లాంటి క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో ఇమిటేట్ చేసే ప్రయత్నాలు చేస్తాయి సినిమాల్లో. మనం చూసాం ఇదే సినిమాలు, ఈ కొరియన్ కనకరాజులోని ఇదే సత్య క్యారెక్టరు చాలా మందిని ఇమిటేట్ చేసింది, చిరంజీవిని, తర్వాత చాలా నటుల్ని ఇమిటేట్ చేసిన సీన్లు కూడా ఉన్నాయి. చాలా సినిమాలు చాలా మంది చేసిన సీన్లు, మన పెద్ద పెద్ద హీరోలు కూడా ఇమిటేట్ చేసిన సీన్లు చాలా మనం చూసాం. అందుకు ఇది ఏంటంటే ఇదేదో కావాలని చేశారు అని అనటంలో సందేహం లేదు, దీన్ని మనం ఖండించాలి. కావాలని చేసిన ఉద్దేశం అనేది ఇందులో కనిపించడం లేదు. అయితే ఇది ఎప్పుడైతే పెద్ద ఇష్యూ అయిపోయిందో వరుణ్ తేజ్ బాధ్యతగా ఆయన కూడా రెస్పాండ్ అయ్యి ఏమన్నారు, ట్రోలింగ్ కి ఇమిటేషన్ కు తేడా ఉంది అని ఒక ప్రకటన చేశారు. ఆయన ఏమన్నారంటే ఎవరిని కించపరచాలన్న ఉద్దేశంతో ఈ సీన్ చేయలేదు, ట్రోలింగ్ చేయాలన్న ఉద్దేశంతో ఆ సీన్ చేయలేదు, ట్రోలింగ్ కి ఇమిటేషన్ కి చాలా తేడా ఉంది, ఎవరైనా గొప్ప గొప్ప నటులు ఇమిటేట్ చేస్తారు అని క్లారిటీ ఇచ్చారు. అలాగే సీనియర్ ఎన్టీఆర్ పై తనకున్న గౌరవాన్ని కూడా వరుణ్ తేజ్ స్పష్టం చేశారు. ఆయన ఏమన్నారు, ఎన్టీఆర్ రియల్ హీరో ఆఫ్ టాలీవుడ్, హీరోకి నిర్వచనం ఇచ్చింది ఆయనే,
అలాంటి ఆయన్ని తక్కువ చేయాలనే ఉద్దేశం మాకు లేదు. మిమిక్రీ అనేది ఎప్పటి నుంచో ఉంది, ఆడియన్స్ని చేయాలనే ఉద్దేశంతో ఆ సీన్ తీసామని అని అన్నారు. గతంలోనూ స్టార్ హీరోలు ఒకరినొకరిని ఇమిటేట్ చేసుకున్న సందర్భాలను కూడా గుర్తు చేస్తున్నారు. F2లో తాను వెంకటేష్ కలిసి ఏఎన్ఆర్ లాగా డాన్స్ వేశాము. శివాజీ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ మెగాస్టార్ చిరంజీవిని ఇమిటేట్ చేశారు. అలాగే ఈ సన్నివేశాన్ని ఒక కామెడీగా అదే కోణంలో చూడాలి, దయచేసి దీని వివాదాన్ని చేయొద్దు అని ఆయన అన్నారు. మరి ఆయన వివరణ ఇచ్చిన తర్వాత ఈ వివాదానికి తెర పడుతుందనే అనుకుందాం, తెర పడాలి కూడా. ఇంకా సోషల్ మీడియాలో ఎవరైనా రెచ్చగొట్టాలనుకుంటే మాత్రం వాళ్ళందరికీ మీరే అందరూ బుద్ధి చెప్పాలి. ఎందుకంటే కావాలని ఒక వివాదాన్ని రేపటము, ఒక ఇష్యూని క్రియేట్ చేయటము, కొందరి మధ్య గ్యాప్ ఉండాలని కోరుకోవటం, గ్యాప్ క్రియేట్ చేయటం అనే ప్రయత్నాలు చాలా సందర్భాల్లో జరుగుతాయి. లేదంటే ఒక ఇమిటేట్ సీన్కి సంబంధించి ఎన్ని రకాలుగా పుట్టించారా బాబు మీరు, మామూలు కాదు. జనసేన వర్సెస్ టీడీపీకి మధ్య పొరపచ్చాలు ఉన్నాయి. అందుకే ఎన్టీఆర్ మీద జనసేనకు సంబంధించిన ఎమ్మెల్సీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కొడుకు నటించిన సినిమాలో నాగబాబు ఇంటెన్షన్ తోనే చేశారండి. ఏంటిది ఎంత కామెడీగా ఉంది. వీళ్ళకి వీళ్ళే పుట్టించేస్తారు వార్తలు, వీళ్ళకి వీళ్ళే చేస్తారు. అదొక వెర్షన్. రెండోది కులాలు తెచ్చేశారు. ఇక్కడ మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీని తెచ్చేశారు. బాబా అసలు మామూలు మీ క్రియేటివిటీకి దండం రా బాబు. ఈ సోషల్ మీడియాలోని మీ క్రియేటివిటీకి దండం. మీ క్రియేటివిటీ మీ దగ్గర ఉంచుకోండి. సరే, మీ క్రియేటివిటీ ఉండాలి, కానీ ఆ క్రియేటివిటీని ద్వేషాలు రగిల్చేటట్టుగా, గ్యాప్స్ పెంచేటట్టుగా, కొందరు మనసులను పాటు చేసేటట్టుగా అలాంటి పిచ్చి అయితే చేయొద్దు. ఈ వివాదం సంబంధించి కేవలం కామెడీ కోసం చేశామని వరుణ్ తేజ్ వివరణ ఇచ్చారు కాబట్టి దయచేసి ఇక్కడతో ఆగిపోండి. ఈ వివాదాన్ని ఇంకా పెంచొద్దు. పెంచితే మాత్రం మీరే ఇబ్బంది పడతారు.